హలో అందరికీ. మా అబ్బాయి బర్త్డేకి ఫుడ్ చేయించి బయట డొనేట్ చేద్దాం అనుకున్నాము. పులావ్ రైస్, చికెన్ కర్రీ, పెరుగు చట్నీ అయితే చేయించాము. బయట నుంచి బాక్సెస్ అయితే తీసుకొచ్చి ఇలాగ ఫుడ్ అయితే ప్యాక్ చేసాం అనమాట. ప్రతి ఇయర్ అనాథ శరణాలయంలో అలాగ ఫుడ్ తీసుకెళ్ళి ఇస్తాము. ఈసారి క్రిస్మస్ కదా, అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు చెప్పారు. సో అందుకనేసి ఇంకా మేము ఇలా ఫుడ్ చేయించి బయట బెగ్గర్స్కి, ఆకలిగా ఉన్న వాళ్ళకైతే డొనేట్ చేద్దాం అనుకున్నాము. క్రిస్మస్ కదా, అందరూ చర్చిలకి అలా డొనేట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ఫుడ్ వేస్ట్ అయిపోద్దేమో అనుకున్నాము. ఒక 30 బాక్సెస్ దాకా ప్యాక్ చేసి వాటర్ బాటిల్స్ తీసుకొని ఫ్లైఓవర్ దాకా వెళ్తే అక్కడ చాలామంది ఉన్నారనమాట. స్టార్ట్ చేసినప్పుడు కొద్దిమందే ఉన్నారు, తీసుకున్నారు. ఆ తర్వాత చాలామంది అయితే వచ్చారు. మేము 30 బాక్సెస్ తీసుకెళ్ళాం కాబట్టి అవి అయితే పంచగలిగాము. కానీ ఇంకా చాలామంది అయితే వచ్చారు, వాళ్ళందరికీ ఇవ్వలేకపోయామని బాధ అయితే వచ్చిందనమాట. నార్మల్గా మనం బర్త్డేస్కి చాలా గ్రాండ్గా చేసి రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ పంచి పెడతాం కదా, వాటికి అయ్యే ఖర్చు కన్నా ఇది చాలా తక్కువ ఖర్చే. ఇలా డొనేట్ చేయడం వల్ల వాళ్ళ ఆకలి తీరుతుంది, తర్వాత వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మన పిల్లలకైతే వస్తాయన్నమాట. అందుకే ఇలా ప్లాన్ అయితే చేశాను అనమాట. క్రిస్మస్ కాబట్టి అన్న క్యాంటీన్ కూడా క్లోజ్ చేస్తున్నారు కాబట్టి చాలామంది అయితే ఫుడ్ అయితే తీసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇలా పోస్ట్ చేయడానికి రీజన్ ఒకటేనండి. ఇలా పోస్ట్ చేస్తే ఏదో కొంచెం మనీ జనరేట్ అయితే ఇలాంటి వాళ్ళకి ఇంకా హెల్ప్ చేయొచ్చు అనేసి పోస్ట్ చేస్తున్నాను, అంతేగాని ఇంతకు మించి ఇంకేం లేదు. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.